ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆరాధించుటకు గాను దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. మిద్యానీయులను బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ఒక ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోయారు. కీర్తనలు 34వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. నాలుగు 5 వచనాలు 6 వచనం కూడా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము నెన్నడను లజ్జింపకపోయిను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. 17వ వచనం కూడా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి ప్రియ పరలోక తండ్రి, దయగలిగినటువంటి మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి పాటల చేత మిమ్మల్ని మహింపరుచుకున్నారు దేవా. మరి ఆరాధించడానికి గాను తండ్రి, మా జీవితాల్లో మిమ్మల్ని ఏ విధంగా ఘనపరచాలో మహింపరచాలో మీ కృప దేవా తండ్రి మా పైన బహుమెండుగా కుమ్మరించండి. మా మాటలు కాదు దేవా తండ్రి, ఏవైనా మీ మాటల్లో నుంచి, మీ స్వరములో నుంచి మీ వాక్కులు ప్రభువా తండ్రి బయలు వెళ్ళినప్పుడు ఎవరికైనా మేలు క్షేమం కలుగుద్ది. అలాగున ప్రభువా, నన్ను కూడా మీ సన్నిధిలో మీ సెలవు చాటును మరుగుపరిచి కొన్ని మాటలు దేవా పలకగలగటానికి దేవా తండ్రి, దేవా ప్రభువా, మీ మాటల నుండి వచ్చే శక్తి బలము వేరుగా ఉంటుంది. మీరు మరుగుపరిచి మీరు మహిమ పొందాలని కోరుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖనాల్లో నుంచి ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే, అక్కడ రాయబడినటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి ఏమో ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడతా వచ్చింది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి అవిధేయులైనప్పుడు, శ్రమల్లోకి వెళ్ళినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళలో ఒక వ్యక్తి అయినటువంటి గిద్యోను ఒక గుహలో దాక్కున్నాడు. అలాగే రెండో భాగంలో మనం చదువుతూ వచ్చినటువంటి 34వ దావీదు కీర్తన, తను కూడా ప్యాలెస్లో లేడు, గుహలో ఉన్నాడు. శ్రమల్లో నుండి, బాధల్లో నుండి,
కష్టాల్లో నుండి తప్పించబడి తన పలుకుతూ ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి విషయాలు గురించి అక్కడ రాయబడుతూ వస్తున్నాయి. తను భయాల నుంచి బయటకు వచ్చాడు, కష్టాల నుంచే బయటకు వచ్చాడు, సమస్యల నుంచే బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి మనం చూసుకుంటే గిదియోను లైఫ్ని చూస్తే, ఒకవేళ వీళ్ళిద్దరూ ఉన్నది ప్యాలెస్లు కాదు, గుహల్లో ఉన్నారు. ఆ గుహలో ఉండి దేవుణ్ణి ఒక వ్యక్తి అయితే ఆ స్థాయిలో నుంచే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క విషయాలన్నీ, దేవా నువ్వు నన్ను తప్పించావు, నన్ను కాపాడుతూ వచ్చావు నా శ్రమలన్నిటిలో అనే విషయాన్ని సంబోధిస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించి 7వ వచనంలో చూస్తే గనక ఒక ప్రవక్తను పంపించాడు. పంపించి అక్కడ ఏమని పలుకుతున్నామంటే, ఇద్దరు విమోచించబడిన వారే, ఇద్దరు దేవుని కోసము సాక్షులుగా ఉండటానికి పిలువబడిన వారే, దేవుని కొరకై జీవించాలన్న వారే. ఇలాంటి వారి జీవితాల్లో విడిపించబడిన వారు ఎందుకు మరి? ఒక వ్యక్తి ఏమో ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో విడిపించబడి కూడా దేవుణ్ణి మరిచిపోలేదు, కానీ భయంతో వణుకుతో ఉన్నట్లుగా మనకు కనపడద్ది. అందుకని ఏమంటారంటే ఆ 8-9 వచనాల్లో రాయబడిన మాటల్లో చూస్తే, ఐగుప్తులో ఉండి మిమ్మల్ని నేను రప్పించా, తర్వాత దాసుల గృహం నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని, మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి విడిపించాను, మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశాన్ని మీకు ఇచ్చా. ఇవన్నీ చేసింది యెహోవానైన నేనే అనే విషయాన్ని దేవుడు ఒక ప్రవక్తను పంపించి మాటలు ఇశ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తున్నట్లుగా కనపడుతుంది. ఇక్కడ 7 సంవత్సరాల వారిని మిద్యాను చేతికి అప్పగించిన సందర్భం మనకు తెలిసింది అక్కడ. అయితే చివరికి ఏమంటే, వారి దేవతలకు కానీ వారికి ఉన్న విగ్రహాలకి మీరు భయపడొద్దు, నా మాట వినండి అని చెప్తూ వచ్చినటువంటి మాటలు కనపడతా ఉంటాయి. దేవుడు కూడా మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బానిసత్వంలో నుంచి, పాపం అనేటువంటి అంధకారంలో నుంచి, తర్వాత మనం వేటి చేత అయితే బంధించబడ్డామో ఆ బంధకాల నుండి ప్రభు మనల్ని కూడా విడిపించాడు. వాస్తవం, ఆ దినాన యెహోవా దేవుడే స్వయంగా వారితో ప్రవక్తను పంపిస్తే, ఈ రోజున మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను కూడా అలాంటి విడుదలని ఇస్తూ వచ్చాడు. అట్టి వారమై ఉండే ఈ రోజున మనం ఆరాధించడానికి గాను దేవుని సన్నిధిలో కూడుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ రోజుల్లో ప్రత్యక్షతను చూపిస్తూ ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు ఈ దినాల్లో మన యొద్దకు వచ్చి మనల్ని కూడా అదే ఒప్పుకోల్లోనికి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టంటే, ఇప్పుడు ఎవరిని తీసుకోవచ్చు? బాగా స్తుతిస్తున్నటువంటి దావీదు జీవితాన్ని మనం తీసుకుందామా, లేకుంటే దేవుణ్ణి ఎరిగి దేవునిలో నుండి విడుదల పొంది విమోచన పొందిన వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది అంటే, రెండూ తీసుకుంటా కుదరదు, ఏదైనా ఒకటే అవసరం, సమయం లేదు కాబట్టి. సో ఒకవేళ గిద్యోను యొక్క జీవితంలో మనం చూస్తే కనుక, ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించాడు, విడిపించట్లో ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఈ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే కనుక చూడండి. ఈ మాటలో చూస్తే కానీ ఎక్కడున్నాడు అని చూస్తే 11వ వచనంలో అతడు ఎవరికి కనబడకుండా ఎక్కడున్నాడంట? దాక్కున్నాడు, కనబడకుండా ఒక గానుగు చాటున. 6:11లో చూస్తే గానుగు చాటున ఏం చేస్తా ఉన్నాడు అంటే తన పని తను చేసుకుంటున్నాడు. ఏంటంటే తెలుసా, గోధుమల్ని దొల్లుగొట్టుకుంటూ ఉన్నాడు, బాగు చేసుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళ పంట చేతికి వచ్చిన సమయంలో మొత్తాన్ని వాళ్ళు మిద్యానులు వచ్చి దోసుకెళ్ళేవాళ్ళు. ఆ భయం చేత గుహలో ఉండి తను ఆహారం కోసం జీవనం కోసము కష్టపడుతూ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది.
ఇంకా లోపలుండి తన పని తను చేసుకుంటున్నాడు, బయటికి కనబడకుండా. అంటే లోకములో మిద్యానులకు భయపడి, శత్రువుకు భయపడి, సహజంగా దులపటము అనేది చూస్తే ఎత్తైన ప్రాంతానికి తీసిపోయి తూర్పోత పడతా ఉంటారు. మంచి గింజలు కింద పడితే పొట్టు చెత్త చెదారం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి మాత్రం లోనే ఉండి ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. మనకేమర్థమవుతుందంటే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా ఒక పిరికివాడుగానే ఉన్నాడు, తర్వాత స్వార్థంగా ఉన్నట్టు కనపడుతుంది. అలాగే తనకి దేవుని పట్ల కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు రావటం అన్నది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. బలహీనులైనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, ఎవరో చిన్నవారిని, గుర్తింపు లేని వారి దగ్గరికి దేవుడు తరచుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంత ప్రేమ ఆయనకి? ఆయన ప్రేమ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు వచ్చాడు. చూడండి ఎన్నో వచనం అంటే కనుక 15వ వచనంలో 14వ వచనం చదువుతాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతి నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అనే మాట ఉన్నదన్నమాట. అయితే 15వ వచనంలో మనం ఆలోచన చేస్తే ఏమని రాయబడతా వచ్చింది అంటే కనుక, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనిషి గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నాను ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిననేమి అనే మాటని, ఈ మాటలన్నీ చెప్తూ దేవుడు అంటే వచ్చి ఒక బలహీనునైనటువంటి వ్యక్తిని, లేకుంటే భయముతో ఉన్నటువంటి వ్యక్తిని, బలవంతుడా అంటే, బలాఢ్యుడా అంటే, గొప్పవాడా అంటే ఎలా ఉంటుందంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ మాటకి ఏమని స్పందించాడు, ఎలా స్పందించాడు అని చూస్తే 12వ వచనంలో, ఒకవేళ దేవుడు మాకు తోడై ఉంటే, అసలు ఇదంతా మాకు ఎందుకు జరిగింది ప్రభువా? ఎంత నష్టపోయాం తెలుసా శత్రువు వలన. 12వ చూడండి, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఏడి, ఎక్కడున్నాడు? తర్వాత మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యాలు ఏమాయాయి? అలాగే ఎందుకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మాకు సంభవించాయి? నిజమే, మనం కూడా గత 2 years నుంచి ఎన్నో పరిస్థితుల్లో నుంచి మనం వస్తూ ఉన్నాం. మనకు వచ్చిన ఆలోచనలు కూడా ఇలాంటివి అయి ఉంటాయి. బహుశా మీకు వచ్చినయో రాలేదు తెలియదు. అన్నాడు దేవ మాకు తోడుగా ఉంటే ఇవెందుకు వచ్చాయి? కోల్పోయాం ఆత్మీయుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, ఇంట్లోనే రక్త సంబంధుల్ని. తోడుంటే మాకేది అన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ పరిస్థితులు మాకు ఇవి ఎందుకు సంభవించటం ఉంటే, నేను బలాఢ్యుడిని నువ్వు ఎలా అంటావయ్యా అన్నప్పుడు అక్కడ 15వ వచనంలో ఆ మాటను చూస్తే కనుక మనకేమర్థమవుతుందంటే కనుక చూడండి ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటిగా ఆ మాటను ఆలోచిస్తే కనుక 15వ వచనంలో అతడు చిత్తమున ఏలినవాడా అనే మాట చెప్తూ, నేనెవరినో తెలుసా, నేను బలాఢ్యుడిని ఎందుకు ఎలా అవుతాను? నా స్థితి ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే, నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎలాంటి వాడినో తెలుసా అని అక్కడ కొన్ని విషయాలు వివరిస్తూ వస్తున్నాడు. 15 ఏమని తెలుసా? నేను ఆఖరివాడిని ప్రభువా, తర్వాత నేను ఎన్నిక లేనివాడను, తర్వాత నాకు శక్తి లేనివాడను, చిన్నవాడను అనే మాటని. దేని సహాయము చేత అనే మాట, దేవుడు మనల్ని చూసి రక్షించుకున్నది మనకేదో సత్తా ఉందని, శక్తి ఉందని, చేయగలమని, మనకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి రక్షణ ఇవ్వలా, మనం విమోచించలా. నేను దేని సహాయం చేత ఆ ప్రజల దగ్గరికి వెళ్ళగలను అంటే కనుక ఈయనన్న మాట్లాడంటే, అందుకనే ఒక చిన్న మాట
మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ప్రభువా, నేను సామాన్యుడిని, కామన్ మ్యాన్ని. కామన్ మ్యాన్, సామాన్యుడు దేవుని దృష్టిలో ఎలా అవుతాడు అంటే కనుక ఆయనకి తెలుసు. దూరదృష్టితో చూసినప్పుడు అసమాన్యుడిగా దేవుడు చేసే దేవుడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు సామాన్యుడివే, నువ్వు ఎన్నిక లేని వాడవే. అందుకనే దేవుడిని ఎవరిని ఎంచుకున్నాడంట, ఎవరిని రక్షించుకున్నాడట? 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే కనుక అక్కడ ఒక చక్కటి లిస్ట్ ఇవ్వబడతా వచ్చింది. 1 Corinthians 1st chapter verse 29. అక్కడ ఏమని రాయబడిందంటే, ఒకవేళ మనం అలా చూసుకుంటూ వెళ్తే కనుక, దేవుడు ఏ శరీరయు అతిశయించుకుంటున్నట్లు ఎవరిని అంట పిలిచింది? పిరికి వారిని, వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనలైన వారిని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఏం చేసుకున్నాడంట? ఆయన ఏర్పరచుకొనెను. దేవుడు అందుకనే నువ్వు సామాన్యుడివే, నువ్వు వెర్రివాడివే, బలహీనుడివే, తర్వాత ఇంక చూస్తే తృణీకరింపబడిన వాడివే, ఇంట్లో చిన్నవాడివే, శక్తి లేని వాడివే, అయినప్పటికీ నీ జీవితం ద్వారా నేనేంటో నీకు కనపరుచుకోవాలి. శ్రమలో ఉన్నప్పుడు ఇదే కదా మనకు వచ్చేది. అయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మాకు దేని సహాయం చేత మేము బయటపడగలము, రాగలము, జీవించగలమని పరిస్థితులు వస్తాయి. కాబట్టి కామన్ మ్యాన్ బికమింగ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఒక సామాన్యుడు అసమానుడుగా చేయగలిగిన దేవుడు చేతుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆరాధించకుండా ఉండలేడండి. మనందరము సామాన్యులమే. అందుకనే ఆయనకంత ప్రేమ, పాపులకు స్నేహితుడు అవటానికి ఇష్టపడ్డాడట కదా. ఆయన అనారోగ్యవంతుల వారికి ఆయన డాక్టర్గా అయినాడట. మన జీవితాల్లో కూడా మనల్ని ఆయన వలె, ఆయన పోలికలోనికి నిలబెట్టుకోవాలన్నదే ఆయన సంకల్పం. కాబట్టి దేవుడు దేన్ని చూసి మనల్ని, ఒకవేళ ఆయన ఆరాధించే గొప్ప ఆరాధికులుగా కావాలన్నా, ఆయన సేవ చేసే గొప్ప సేవకులు కావాలన్నా, సేవకురాండ్రు కావాలన్నా, ఏ వ్యక్తి అయినా దేన్ని బట్టి దేవుడు మనల్ని నిలబెట్టగలడంటే, నాకున్న సత్తా, నాకున్న శక్తి, బలము చేత కాదు. దేని చేత తెలుసా? నీకున్న సంసిద్ధతను బట్టే. God is not looking for abilities, but God is looking for availabilities. దేవా, నేను సంసిద్ధంగా ఉన్నా, మీకు నేను సంసిద్ధతను బట్టి ఆయన మన జీవితాల్లో నాకు ఏదైతే ఏం చేయమన్నాడో అది చేయటానికి, నా చేతికి చేతనైనది చేయగలటానికి ఇష్టపడతా. అదే ప్రసంగి 9:10 కూడా రాయబడింది. నీ చేతికి చేతనేది శక్తి వంచన లేకుండా చెయ్యి, అందుకు నేను ఎంత చేయగలను అన్నది. ఆయన ఆ శ్రమలో ఉండి, ప్రభువా దేని చేతంటే, నీకు సామాన్యుడు ప్రభువా అంటే, నువ్వు సామాన్యుడు కాదు, మనం ఎవరమే అనుకుంటున్నాం, పరలోక పౌరులమే అని చెప్తావు. ఆయన రాజ్యములో ఆయన కుమారులుగా చేస్తూ వచ్చిన బిడ్డలు అని చెప్పుకుంటా వచ్చాం. అందుకని ఆ భాగంలోని 6వ అధ్యాయం చివరిలో చూస్తే కనుక 31వ వచనం ఉంటాడు, ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశిస్తారంట. ఆయన బిడ్డలే సూర్యుని వల్లే ప్రకాశించేవారు అయితే, మనం ప్రేమిస్తా ఉన్న ఆయన్ని ఏ విధంగా ప్రకాశించాలండి? మనం ప్రేమించే వ్యక్తి, ఆయన ప్రేమించేవారు, మనకు ఉదయాన్ని బాగా తెలుసు, సూర్యుడు అలా వస్తున్నప్పుడు చాలా బ్యూటీగా ఉంటుంది కదండి. దాన్ని చూసి, సృష్టిని చూసి, ఆ సూర్యుడు వస్తూ ఉన్నప్పుడు, ఆ నీళ్ళ మీద సముద్రమే పడుతున్నప్పుడు దాని యొక్క రూపాలు అలా వస్తున్నప్పుడు కెమెరాలో బంధిస్తూ ఉంటాం. దాన్ని కలుగు చేసిన దేవుడు అలాగును మనం అవుతామంట. కానీ మనం ప్రేమించేవారైనా ఆయన ఇంత ప్రకాశించాలి. ఆ దేవుడు
నీలో నాలో ఆయన ఆరాధించే వరంగా మన ఆరాధన ఆయనకు అంత ఇంపైనదిగా, శ్రేష్టమైనదిగా, విలువైనదిగా మనం ఉండాలని, ప్రకాశించాలని, మన ప్రశంస ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని దావీదు అక్కడ అంటాడు, దేవా నేను ఎల్లప్పుడూ నిన్ను సన్నుతించెదను. 34వ కీర్తనలోనే దావీదు అంటాడు తన బయటికి వచ్చిన తర్వాత అన్న మాటలు. కాబట్టి దేవుడు మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే గనక సామాన్యుణ్ణి. రెండవ మాటలో మనం ఆలోచించద్దాం రండి. అక్కడ రాయబడుతూ వచ్చిన మాటలో ప్రభువా అన్నాడు, దేవా నువ్వు ఒకవేళ దేవుడికి ఒక మాట చెప్పాడు, చివరిలో ఒక మాట ఉండదన్నమాట. చదవండి 15వ వచనంలోనే మాట మిస్ అయ్యాను. ఏమనంటే కనుక చివరిలో, అందుకు యెహోవా అయిననేమి అనట. అందుకు యెహోవా ఏ మాటను బట్టి అనడా? నీకు ఎన్ని ఉన్నదాన్ని బట్టి అనుకుంటున్నావా నిన్ను రక్షించుకున్నది? ఇంగ్లీష్లో అయితే కనుక మనం ఏమంటాం, ఒక తండ్రి కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, నాకు భయం వేస్తుంది, స్కూల్లో రాలేను, దాన్ని ఏమంటాం, ప్రోగ్రెస్ కార్డు తీసుకుంటాను. పర్లేదు లేరా, పర్లేదు నేను ఉన్నాగా, సో వాట్ అన్నాడు అనుకో, ఎంత ధైర్యం వస్తుంది, ఎంత ధైర్యం వస్తుంది. దేవుడు కూడా ఆయన నేను సో వాట్, నీకు నేనున్నా కదా. దేవుడికి మనకిచ్చే భరోసా అదే. రెండో మాటలో చూస్తే కనుక, సరే ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాతో ఉంటావు కదా, నేను వెళ్తా, నువ్వు ఏది చేయమంటే చేస్తాను, నువ్వు ఎలా జీవించమంటే జీవిస్తా, ఎలా చెప్పమంటే అలా చెప్తా. అయితే ఒక్క సందేహం, ఏంటది? చూడండి ఎన్నో వచనమంటే కనుక 17, 18 వచనాల్లో అక్కడ రాయబడతా వచ్చిన మాటలు ఏమని రాయబడ్డాయంటే 17, 18 వచనాల్లో అంటాడు, ప్రభువా అదంతా చదవట్లేదు కానీ అక్కడ మాట, అసలు మాట్లాడుతూ ఉన్నది దేవుడు అని నాకు కన్ఫామ్ అయితే, నువ్వే అని కన్ఫామ్ అయితే కనుక నాకు ఒక్క సూచన కనపరచవా అని అడుగుతాడు. అట్లాగా, సరే నీకు ఏం కావాలి నీకు, నేను లోనికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఒక మంచి బిర్యానీ చేసుకొస్తాను, అది నువ్వు స్వీకరించాలి అని అన్నాడు. అలాగెళ్ళి సరే రా అన్న మాట చూస్తే కనుక ఆ మాటలు ఏం కనపడుతుందంటే, నువ్వు వెళ్ళి తీసుకురా అన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. దేవుడు ఏమంటాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోనికి వెళ్ళి తయారు చేసి తీసుకొస్తా. దేవుడు అన్న మాట ఏంటంటే, ఆ మాటలో చదువురండి 18వ వచనం చివరి భాగంలో చూస్తే కనుక, ఆయన నీవు తిరుగు వచ్చు వరకు నేను ఉండేదను. నువ్వు తెచ్చే వరకు, నువ్వు వచ్చే వరకు. ఎందుకో తెలుసా, ఆయన బలి అర్పించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం తీసుకొచ్చే అర్పణ కొరకై, ఏం అర్పణలో, ఈయన తీసుకొచ్చింది ఒక గొర్రెపిల్లను వధించి దేవునికి అర్పించాలని తెచ్చాడు. కానీ దేవుడు మనం ఏమి అర్పించాలనుకుంటున్నాం, ఏమి కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నాం, నువ్వు తెచ్చే వరకు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే, మనల్ని పరిశుద్ధపరచాలంటే, పవిత్రపరచాలంటే దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను అంగీకరించాలి. నువ్వు ఇచ్చే అర్పణలో, నువ్వు ఇచ్చే థ్యాంక్స్ గివింగ్, నువ్వు ఇచ్చేటువంటి ఆరాధన, నువ్వు ఇచ్చే ఏదైనా కావచ్చు, కానీ అది నేను అంగీకరించాలి, నువ్వు తీసుకురా. అందుకనే ఇద్దరు వ్యక్తులు మన బైబిల్ బాగా తెలుసు, కయ్యను హేబేలు, ఇద్దరు తీసుకొచ్చారు దేవునికి అర్పించాలని, ఆరాధనకి ఆయనకి ఇవ్వాలని. కానీ ఒక వ్యక్తి యొక్క అర్పణ మాత్రమే అంగీకరించ. కారణం ఏంటంటే తెలుసా, ఏదో ఒకటిలే చేయొచ్చులే ఇవ్వచ్చులని ఇచ్చేశాడు. అక్కడ ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, కయ్యను అనే మాట అతని అర్పణను అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ షుడ్ బి యాక్సెప్టెడ్ మై పర్సనల్ లైఫ్, దెన్ ఓన్లీ వాట్ ఎవర్ యు గివ్ గాడ్ విల్ డూ ఇట్. నన్ను అంగీకరించాలా, నా వ్యక్తిత్వాన్ని, నా ఆరాధనని, నా స్థుతిని గాడ్ షుడ్ బి యాక్సెప్ట్. దెన్ ఓన్లీ యూ ఫీల్ ద హోలీ స్పిరిట్ ఆర్ యూ ఫీల్ ద సాటిస్ఫాక్షన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటాడు, నువ్వు రా తీసుకురా అంటాడు.
అందుకని అక్కడ తీసుకొచ్చినప్పుడు రెండో మాటలు అంటే పరిశుద్ధపరచబడుట, ఆ వ్యక్తిని పరిశుద్ధపరచబడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనం దేవుని కోసం బ్రతకాలంటే, దేవుని కోసము ఆయన సాక్షిగా జీవించాలంటే మనల్ని ప్రభు పరిశుద్ధపరచాలి. ఆరాధన మామూలు విషయం కాదండి. దేవుడు మన హృదయాల్లో ఆ కృతజ్ఞత నింపుతాడు. వెన్ వీఆర్ రియల్లీ ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో తృప్తి కలుగుతుంది. గంతులేస్తాం. అంటే గంతులేస్తామంటే నా ఉద్దేశం మళ్ళీ పెంతెకొస్తలాగాని కాదండి. ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. కాబట్టి దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి, అందుకని నువ్వేమైతే తెస్తావో తీసుకురా అన్నాడు. నిన్ను తీసుకొస్తాడు, తెస్తాడు, అంగీకరిస్తాడు, దహింపచేస్తాడు. ఆయన్ని పరిశుద్ధపరచబడిన జీవితాలు ప్రభుని స్తుతించగలరు. ఈ వ్యక్తి జీవితంలో దేవుడు మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాల్లో కూడా మనల్ని ఏమన్నాడు? పేతురు రాసిన పత్రికలో కానీ ఆయన, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకున్న దేవుడు. ఆయన యాజకత్వం, ఆయన మనల్ని యాజకులైన రాజులని యాజక సమూహంగా చేర్చుకున్న దేవుడు. యాజకులు పరిశుద్ధంగానే ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆషామాషిగా ఆ అత్యున్నతమైనటువంటి స్థలంలోకి వెళ్ళాల. ఇప్పుడు ముసుగు లేని ముఖంతో మనం కూడా ఆయన్ని ఆరాధించడానికి ఎలాంటి వ్యక్తిత్వంతో, ఎలాంటి శుద్ధ హృదయంతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం అన్నది మూడోదిగా చూసినట్లయితే, పరిశుద్ధపరిచిన తర్వాత ఏం పుట్టుతుందో తెలుసా వ్యక్తిలో? దేవుడు ఒక వ్యక్తిని కనుక పరిశుద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఆత్మచేత నింపబడుతూ ఉన్నప్పుడు ఏం పుట్టుకొస్తుందంటే శౌర్యము, లేక ధైర్యము, లేక కరేజ్. ఇవి మాటలు మనకు వస్తాయి. దేవుడు నిజమే. అందుకనే పౌలు చూస్తూ ఉన్నప్పుడు, పేతురు, యోహాను చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం అంటే, ఎందుకు వాళ్ళంత ధైర్యంగా దేవుని గురించి, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారంటే, దేవుడు వాని ఆత్మతో నింపినట్లుగా చూస్తాం. అందుకని ఆత్మతో సత్యంతో ఆరాధించడంలో ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయము 2-3 వచనంలో రాయబడుతుంది. ప్రభువా వెళ్తానన్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. చూసినప్పుడు ఆ మాటలో మనం ఆలోచన చేస్తే కనుక 2-3 వచనం చదువుతాను. అక్కడ సరే గిద్యోను వెళ్తావంటే కనుక, ప్రభువా వెళ్తాను, అయితే ఒక పని చేయి, నువ్వు బలహీనుడు అన్నావు కదా, కాబట్టి ఇప్పుడు అసలు నీ పాత్ర ఏంటో నేను చూపిస్తా ఇక్కడ అనుకున్నాడు. వెంటనే పిలిచాడు. నీ దగ్గర ఎంతమంది సైన్యం ఉందంటే కనుక, ఎంతమంది సైన్యం ఉందండి నీ దగ్గర? కేవలము 3000 మంది మాత్రమే ఉన్నారు. 3000 మంది సైన్యం ఉన్నారు. మరి మిద్యానీయులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విడిపించాలంటే నీ దగ్గర తాకత్తు లేదు, శక్తి లేదు. కాబట్టి ఏమంటే వాళ్ళు 130,000 మంది ఉన్నారు. ఓ పని చేయి, అక్కడ 2వ మాటలో చూస్తే కనుక ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానును అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము, నా రక్షణ కలుగు చేసుకుననుకొని నా మీద అసహించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గీలాదు కొండకు విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను. దేవుడు ఏమన్నా మనం రక్షించింది కూడా అక్కడే చెప్తూ వస్తాడు. మీ బలము చేత, మీ శక్తి చేత ఒకవేళ వాళ్ళని జయించారనుకుంటారు మీరు. కాబట్టి ఎవరన్నా ఒకవేళ భయపడే వాళ్ళు ఉంటే, ఎవరంటే భయపడటం అంటే కనుక ఒక రకంగా చెప్పాల్సి వస్తే, ఈ కాంటెక్స్ట్లో మనం ఆలోచన చేస్తే కనుక భయపడే వాళ్ళు ఉంటే వెళ్ళిపోండయా అన్నారనుకోండి. గిద్యోను వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది విశ్వాసులైనటువంటి ఆదినాల్లో, శిష్యులైనటువంటి ఆదినాల్లో యేసుప్రభువును నన్ను వెంబడించు వాడు ఎవడైనాను సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్నప్పుడు కొంతమంది అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయారు.
ఆ తర్వాత సందర్భం చెప్పుకుంటా వస్తాడు. ఇక్కడ కూడా వచ్చి ఎవరైతే భయపడుతున్నారో యుద్ధంలోకి వెళ్ళటానికి అన్నప్పుడు ఎంతమంది అక్కడ చూస్తే కనుక భయపడటం అంటే కనుక దేనికోసం భయపడటం అంటే ఇప్పుడు కూడా భయాలు ఉన్నాయి. వ్యక్తిగత సువార్త చెప్పాలంటే భయం కదా. అక్కడ సైనికులు ఉన్న వారికి చాలామంది మనం చాలా భీకరంగా తర్వాత ధైర్యంగా బయటికి అగ్గుపడతాం, కానీ అక్కడ కూడా ఉన్నారు. ఒకటి కత్తి అంటే భయం, ఒకటి రక్తం అంటే భయం, ఒకటి ఎండలో నిలబడాలంటే భయం. ఈ భయాలతో ఉన్నటువంటి వారితో ఒక సవాల్ ఇస్తున్నాడు. ఏమనంటే భయపడేవారు ఎవరు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి అన్న చెప్తా ఉంటారు. భయపడేవాడంటే ఇంకొకటి భయపెడతామంటాడు. నిజమే, బైబిల్లో ఏముంది? భయపడటం వలన ఏమొస్తుందంట? ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉండును అనే మాట సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథంలో. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా ఎంతమంది వెళ్ళిపోయారంట? సో వార్ఫేర్లో ఉన్నటువంటి వీఆర్ ఆల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద వార్ఫేర్. క్రైస్తవ యుద్ధ భూమిలో ఉన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆరాధనతో ఇక్కడతోనే అయిపోదు. అవర్ ఫీల్డ్ ఈస్ అవుట్ సైడ్. ఇన్సైడ్ వీఆర్ వర్షిపింగ్ గాడ్. దట్ పవర్ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ. అదర్వైజ్ వాట్ కైండ్ ఆఫ్ ద వర్షిప్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నది ప్రభు మనల్ని ఈ మాటలు మన జీవితాల్లో స్వీకరించడానికి ఇష్టపడితే దేవుడు అదే కోరుకుంటున్నాడు. నిన్ను ధైర్యపరచడానికే ఆయన ఆరాధనలో ఆయన యోగ్యునిగా ఎంచడం కోసం మనం పిలుచుకున్న దేవుడు ఈ వ్యక్తిని తీసుకొచ్చి అయ్యా వాళ్ళు వెళ్ళిపోమని అన్నప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంట? అక్కడ చూస్తే కనుక అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది. ఎవరు వీళ్ళు? విశ్వాసులే, సైనికులే, దేవుణ్ణి వెంబడించి దేవుని కార్యాలు చూసిన వారే, దేవుని అనుసరించిన వారే, దేవుని కొరకు నిలబడినటువంటి ఒకనొకప్పుడే. ఇప్పుడు వచ్చేపటికి ఎంతమంది వెళ్ళిపోయారంట? ఎంతమంది మిగిలారు? ఇప్పుడు 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది చాలా మనం అనుకోవచ్చు, అన్నా మీతోనే ఉంటామన్నా. ఎవరన్నారు? పేతురు అన్నాడు, యేసయ్యా నీతోనే ఉంటా. నువ్వు ఉండవలేవయ్యా బాబు, నాకు తెలుసుగా నేను ఎంత ధైర్యవంతుడో అన్నాడు. ధైర్యం ఉంది, నిలబడ్డారు. కాబట్టి ఇలాంటి ధైర్యం మనకి ఎక్కడొస్తుందంటే మూడే విషయాలు. ఒకటి, దేవుణ్ణి ఆరాధించే వారి జీవితంలో ఒక గొప్ప రోషం ఉంటుంది. తర్వాత రెండోది, వాక్యము ద్వారా ధైర్యం పుడుతుంది, ప్రార్థన ద్వారా ధైర్యం పుడుతుంది. ఇవి కాకుండా మరెక్కడి నుంచి ఒకవేళ మనం ఏం తిన్నప్పటికీ ఏం పొందినప్పటికీ బలము, ధైర్యం, మనకున్న ఆస్తి పాస్తులను బట్టి ధైర్యం ఉంటే మీకు ఉండొచ్చేమో. ఆ ధైర్యం తాత్కాలికమైనదే. కాబట్టి ప్రేమించే మనసు నీకుంటే ఏమనిపించలా? దేవుని ప్రేమించు. ఇంకోటి, ప్రాణమిచ్చే ప్రేమ నీకుంటే దేవుని కోసం ప్రాణమిస్తూ ప్రభుని ఆరాధించు. అట్టి మాటల్లో దేవుడు తప్పకుండా కరేజియస్, యు ఆర్ ఎ కరేజియస్, శౌర్యం కలిగిన వ్యక్తివిగా ప్రభు కొరకై ఆయన సన్నిధిలో వెలుగెత్తి మనం ఆయన అందుకని దావీదు జీవితంలో, ప్రభువా నా శ్రమలన్నిటిలో నుంచి నువ్వు తప్పిస్తా వచ్చా, నన్ను కాపాడుతూ వచ్చు అని చెప్తా వచ్చాడు. చివరిగా చూసినట్లయితే కనుక అక్కడ ఒక మాట చూడండి, 7వ అధ్యాయంలో 4-7 వచనాల్లో ఏమని రాయబడిందంటే, 7వ వచనం 4వ వచనం చదువుతాను. 10,000 మంది నిలిచి ఉండగా చెప్తాడు, గిద్యోను, అదంతా ఇంక చదవటం లేదు, గిద్యోను ఇంక నీ దగ్గర ఎంతమంది ఉన్నారు బాబు అంటే, ప్రభా వీళ్ళు కూడా ఎక్కువేగాని అన్నప్పటికీ, అదేంటి ప్రభా ఉన్నది 10,000 మంది, అయితే వాళ్ళు 1,00,000 ఉంటే ఏంటిది అని అనుకుంటే, పర్వాలేదులే, కూడా పని చేయి, ఈ 10,000 మంది ధైర్యవంతులు అనుకుంటున్నావా అనంటే, వెంటనే ఓ పని చేయి, వీళ్ళని కేటగిరీ చేయడానికి ఒక విషయం నీకు చెప్తాను, అది చెయ్యి, తేలిపోద్ది వాళ్ళ భక్తి ఏంటో, వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళ శ్రద్ధ ఏంటో
నీకు అర్థమైపోద్ది అన్నప్పుడు వీళ్ళని నీళ్లు తాగడానికి పంపించు పలానా చెరువుకి అన్నప్పుడు పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి నీకు 2 గ్రూపులు కనపడతాయి. ఒకటేమో అక్కడ రాయబడిన మాటలేంటి, ఒక సందర్భంలో చూడండి, అక్కడ 8వ వచనం 7వ వచనం, అప్పుడు యెహోవా గతికిన 6వ వచనంలో చదువుతాం. 300 మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళని కొంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషులు ద్వారా మిమ్మను రక్షించదును, మిద్యానీయులు నీ చేతికి అప్పగించదును. ఆ గతంలో చూస్తే కనుక 10,000 మందిలో ఒక కేటగిరీ ఏమో వాళ్ళు కుక్క గతికినట్లు బ్రతుకుతూ నీరు తాగారు. 2వ కేటగిరీకి వచ్చేప్పటికేమో ఎలా అయ్యారంటే అలా నీళ్లు తీసుకుని అలా తాగుతూ ఉన్నారు. చేత్తో నీళ్ళు తీసుకుని మోకరించి చేత్తో నీళ్ళు తీసుకుని అలా తాగుతూ ఉన్నారు. దాని అర్థం ఏం తెలియజేస్తూ ఉంది? శత్రువు వస్తాడేమో, క్షణంలో రెప్పపాటులో మన మీదకి వస్తాడేమో. అందుకనే 4 మాటలు శ్రద్ధ లేక భక్తి. వెరీ కాషియస్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. 9,700 మంది శ్రద్ధ భక్తి లేనటువంటి వీళ్ళే. అప్పుడు వెంటనే వాళ్ళని పంపించాయి అక్కడి నుంచి అన్నాడు. మిగిలింది ఎంతమంది అంటే ఓన్లీ 300 మందే. వీరెవరు అంటే దేవుని కోసము శ్రద్ధ భక్తి కలిగిన విశ్వాసులు. వీరి జీవితాల్లో చూసినట్టయితే కనుక 3 విషయాలు ఏమన్నా మనకు అర్థమవుతుందంటే కనుక, దేవుడు మన జీవితాన్ని చాలా శ్రద్ధ భక్తితో ఈ లోకంలో గడపాల్సిందే. మనకిస్తూ వచ్చినటువంటి ఆయన సేవ విషయంలో, ఆయన కొరకు జీవించవలసిన విధానంలో, ఆయన కొరకై మనం చేయవలసిన ప్రతి పనిలో ప్రభు కొరకై మహిమార్థంగా జీవించవాలి. దీన్ని చాలా కాషియస్గా ఉండాలా, చిన్న చిత్తగా తీసుకోకూడదండి. అందుకనే 22,000 మంది పిరికివారుగా ఉన్నారు, 9,700 మంది శ్రద్ధాభక్తి లేని వారుగా ఉన్నారు, కేవలం 3,000 మందే నిలబడ్డారు. సో మనం నిలబడే వాళ్ళు కావాలి. దేవుని కోసమై, దేవుని కోసం నిలబడేటువంటి, దేవుని ఆరాధించేటువంటి వారు నిలబడతారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన కొరకు నిలబడే వారంగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితం, మనం రక్షించబడినటువంటి దినాల్లో మనం కూడా, అన్నా నాకు ఏదన్నా సాక్ష్యం అవకాశం ఇస్తావా, అన్నా ఈ పని చెప్తాను చేస్తాను ఇస్తావా, రకరకాలుగా రక్షించబడిన దినాల్లో ఆ తృష్ణ, ఆ ఆశ లేకుండా ఆ కోరిక మనకు ఉండేది. ఇప్పుడు ఒక నాయన అన్నొత్తడానికి ఏదైనా పని చెప్తాడేమా కానీ అలా అయిపోయాయి. ఇంకో మాట చెప్పనా, కరోనా టైంలో విశ్వాసుల యొక్క జీవన విధానం, జీవితం మనం అనుకున్న చాలా టైం ఇచ్చింది అని, చాలా టైము దేవుడు ఇచ్చాడు మనకి. కానీ ఆ సమయం అంతా విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకుంటానికి ఎక్కడ కనపడలే నాకు. మరి మీ జీవితంలో ఒకవేళ మీరు ఉపయోగించారు. అందుకనే ఒక స్తబ్దత, ఒక న్యూనతాభావం లోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇలాంటి సేవకులు మన మధ్యలో ఉంటూ దేవుని ఆత్మచేత పురుకొలబడే సంఘాలు చాలా అరుదు, తక్కువ. సీరియస్గా తీసుకోండి. దేవుని ఆరాధించే బిడలంగా ఆయన కొరకై నిలబడే వారంగా ఉండాలి, రోషం కలిగి బ్రతికే వారంగా ఉండాలి. అప్పుడే నువ్వేం చేస్తున్నావో ప్రభుకి ఇంపైనదిగా, ఇష్టమైనదిగా అది ఉంటుందనేది మాత్రం చెప్పబడతా వస్తుంది. కాబట్టి ప్రియులరా, 4వ శ్రద్ధ లేనటువంటి జీవితం నుంచి దేవుడు మనల్ని శ్రద్ధాభక్తి కలిగిన వానిగా ఆయన కొరకు జీవించాలన్నది కోరుతాం. చివరిగా చూసినట్టయితే 7వ అధ్యాయం 12 ఆ 13 వచనంలో అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే కనుక చెప్తూ వస్తారు. వెళ్ళాడు గిద్యోని, వెళ్తాం, చూస్తాం, అక్కడ ఉన్నటువంటి మిడత ఇసుక వలె, మిడతల దండు వలె సైన్యం దిగిపోయి ఉంది. చూసినప్పుడు ఈలోపే సైన్యంలో
ఏది ఈ 300 మందిలో ఒక వ్యక్తి ఒక కలగంటాడు, తన పక్కన చెప్తాడు, అన్నా నాకు ఒక కల వచ్చింది రాత్రి, రేపు జరగబోయే యుద్ధంలో అన్నప్పుడు ఏమని రాయబడండి, ఏంటయ్యా కల అంటే కనుక ఏమి లేదు, ఒక అవల రొట్టె, దాన్ని ఏమంటాము, ఒక బాల్ లాంటిది, అది దొర్లుకుంటా ఎక్కడికి వెళ్ళిందంట, మిద్యానీల గుడారం మీదకి వెళ్ళబడింది. పడంగానే అవి మొత్తం కూలిపోయినాయి. ఇప్పుడు దేవుడు చూడండి ఎలాంటి ఇచ్చంటే, నీకు చేతికి మట్టి అంటకుండా నేను తీసుకుంటా. అట్లాంటి దేవుడు ఎలా సింపుల్గా చెప్పాడంటే మీకు అర్థం అవ్వాలంటే, పీస్ మిఠాయి ఎంతలా ఉంటుంది కదా, మీరు అప్పుడు తిరణాలకు ఆటికి వెళ్తూ ఉంటారుగా, ఇంతలా ఉంటుంది, అది ఎలా అంటే ఇంత అయిపోద్ది. మీరు వెళ్ళవలసిన లేదు, కానీ నేను వాళ్ళందరినీ పీస్ మిఠాయితో చంపేస్తా అని అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది, వాట్ ఏ వండర్ వర్కింగ్ గాడ్. పాప్కార్న్తో చంపేస్తానన్నా, వెళ్ళవయ్యా బాబు చాలు గారు, చేతికి మట్టి అంట. నేను ఒకవేళ రోషంగా పౌరుషంగా ప్రభు కోసం వెళ్తే దేవుడు నా పక్షంగా ఉండి కార్యం చేసే దేవుడు. అలా జరిగింది. ఆ తర్వాత యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము అనే మాటలు అంతా చూస్తాం, అదంతా ఇంజాల్టలు. కాబట్టి ప్రియులరా, దావీదు ప్యాలెస్లో లేడు, గుహలో ఉండి కూడా తన పలికిన, ప్రభువా నా శ్రమలన్నిటిలో నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావనే మాటలు చూస్తాం. కానీ గిద్యోను, ఇతను విమోచించబడ్డాడు, తన శ్రమలో ఉన్నాడు. దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు, నా దగ్గరికి వస్తావా, నేను గొప్ప వ్యక్తిగా తీరుస్తాను. ఆరాధికుల్లో అట్టి క్వాలిటీస్ని, అట్టి లక్షణాలని ఉండాలన్నదే దేవుని ఆశ. ఇటు మాటలు దేవుడు మనందరికీ ఆశీర్వాదం చేయనుగాక.